మా దేవంశ్ కాడి షూ వేట డేటు ఇంకా వెతుకుతున్నాం, అసలు దొరకట్లేదు. వాడి సైజులో షూ ఎక్కడ ఉంటుందో ఏమో కానీ మా ఆయన అయితే ఊరంతా తిప్పుతున్నాడు. షాప్ నెంబర్ 1 వెళ్ళాడు, నచ్చలేదు. షాప్ నెంబర్ 2 సైజు ఉంటే మోడల్ ఉండట్లేదు. షాప్ నెంబర్ 3 నచ్చలేదు. షాప్ నెంబర్ 4 ఇక్కడ కూడా నచ్చలేదు. షాప్ నెంబర్ 5 ఎంత వెతికినా దొరకలేదు. షాప్ నెంబర్ 6 ఇదెందుకో మా ఆయనకి నచ్చలేదంట. షాప్ నెంబర్ 7 ఇక్కడైతే మోడల్ ఉంది కానీ సైజు లేదంట. బీసెంట్ రోడ్ అంతా తిరిగాము. మాకు తెలిసి బీసెంట్ రోడ్లో ఒక్క సందులో ఇన్నిసార్లు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా తిరగడం. ఉన్న షాప్స్ అన్నీ చూసాం, రోడ్ సైడ్ బండ్ల మీద అన్నీ. షాప్ నెంబర్ 8 ఇక్కడ కూడా చూసాం. ఇక్కడ ఒక పెద్దోళ్ళు చెప్పులు చూపించాడు, అలాంటిది కావాలంట. అలాంటిది చిన్నపిల్లలకి ఎక్కడ ఉండిద్ది అని చెప్పారు. షాప్ నెంబర్ 9 మొత్తానికైతే మా దేవంశ్ గాడికి షూ ఇక్కడ దొరికింది. దగ్గర 9 షాపులు తిరిగితే 9వ షాప్లో దొరికింది. ఒకవేళ ఇక్కడ కూడా దొరకపోయి ఉంటే మళ్ళీ 10వ షాప్కి వెళ్ళేవాళ్ళం అనుకుంటా. అదే మా ఆయన నా కోసం అయితే అసలు ఇంతగానో తిరిగాడు ఇంతసేపు. అది కూడా మేము 8కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. ఇంకా తిరుగుతూనే ఉన్నాం. లాస్ట్కి ఈ షాప్లో దొరికింది. అది కూడా బ్రాండెడ్లోనే ఉంటాయి అలాంటివి అని చెప్పారు. మరి మా ఆయన పిచ్చి అలా పీక్స్కి వెళ్ళి కూర్చుంది. మరి ఆయన కూడా అంతగానం తిరగడు, వాడి కోసం తిరుగుతున్నాడు. అది కూడా షూ కోసం. మొత్తానికి దొరికిందంట. మరి దొరికిందా? మా హస్బెండ్ అయితే చిన్నప్పుడు చాలా వరకు కాంప్రమైజ్ అయ్యేవారంట. అందుకే వాడి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. ఆడు నాలా కాదు, వాడు ఏదనుకుంటే అది వేయాలి. నేను ఉన్నంత వరకు నాకు ఉన్న దాంట్లో వాడిని చూసుకుంటా అని చెప్పి వాడికి అస్సలు కాంప్రమైజ్ చేయనివ్వరు. అలా అని గారం కూడా కాదు, రెండు ఈక్వల్లోనే చూస్తారు. నేనైతే ఈ క్యాలెండర్, ఈ క్యాప్స్ తీసుకున్న ఒక పెద్ద ట్రిప్ ఉంది నెక్స్ట్ మంత్. తెలియాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.